వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. భీమారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో నేను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యుడిగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మా బలానికి మరింత బలం తోడై ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, అవసరం ఉన్న అన్ని పనులు చేసుకోవచ్చు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించండి. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆలోచన చేయండి. నేను 5 ఏళ్లు ఎంపీగా, నా తర్వాత వినోద్ కుమార్ 5 ఏళ్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు బండి సంజయ్కి 5 ఏళ్లు ఎంపీగా చేశారు. మీరు ఎంపీగా ఉండి ఏం చేశారో? మెత్కరావుపేట్, చందుర్తి రోడ్డు, కొరక ఎండల్లో ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పాదయాత్ర చేశాం. ఆది శ్రీనివాస్ ఆ రోడ్డు ఏర్పాటు చేస్తారని ముందుకు విశ్వాసం కలిగిస్తున్నా. కలికోట సూరమ్మ ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేశారు. అది ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కలికోట ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల ద్వారా మన పొలాల్లోకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్దే. 2004-14 మధ్య వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఇచ్చిన హామీ, ప్రతి హామీ అమలు చేశాం. 10 ఏళ్లలో మేము ఏమైనా అమలు చేయని హామీలు ఉంటే ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఎవరికైనా గ్యాస్ రాకపోతే ఎంపీడీఓ ఆఫీసులో ఫిర్యాదు చేయండి. అర్హులైన అందరికీ గ్యాస్ అందించాలి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చాం. ఇల్లు లేని వారికి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కడుతున్నాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుండి పాలిస్తోంది. అప్పుడు శ్రీరామనవమి జరగలేదా? హనుమాన్ చాలీసా చదవలేదా? ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఆయనేమో అదానీ, అంబానీలకు దోచిపెట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకి సంబంధం ముస్లింలకు పంచుతారని అంటున్నాడు. 50 ఏళ్లలో ఎప్పుడైనా చేశామా? రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి. వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉన్నాడు. ఒక పక్క ఆది శ్రీనివాస్, మరో పక్క రాజేందర్ రావు ఎంపీగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుంది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు దేశం కోసం ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర చేస్తుంటే నరేంద్ర మోదీ పూటకో వేషం వేస్తూ నోట్ల రద్దు చేసి నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతూ మన ముందుకు వస్తున్నారు. జాగ్రత్త. ఇందిరమ్మ పాలన రావాలంటే, మీ ఊర్లలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు రావాలంటే, రేషన్ కార్డులు రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, వారికి 500 బోనస్ రావాలంటే మమ్మల్ని గెలిపించినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ హామీలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మీ ఎమ్మెల్యేగా మీ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తాం. మీ సమస్యలు పరిష్కరిస్తాం. రాజేందర్ రావు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తల్లికి పుట్టిన బిడ్డ తల్లికి తిరగకుండా ఆ స్పర్శతో ఆ యొక్క తల్లి యొక్క పేగు బంధము, పేగు కోసుకొని ఉంటే బిడ్డ కూడా నర్సు సాక్ష్యం కావాలని ఈ మూర్ఖుడు మన ఎంపీ అంటే మాతృమూర్తిలో అవమానపడతా ఉన్నారు. ఇటువంటి వారు మా ఎంపీ అని. మనం పుట్టిన తల్లికి పేగు తెచ్చుకొని పేగు బంధం అంటాం. అటువంటి పుట్టిన బిడ్డకు మనం ఆ తల్లి బిడ్డ అని నర్సు సాక్ష్యం చెప్పాలంటే ఇంతకంటే మూర్ఖుడు అని ఉంటాడే? ఎవరైనా ఇంతకంటే మూర్ఖుడు ఉంటారా చెప్పండి తల్లులారా? ఇవి అటువంటి వాడు దయచేసి అందుకే ఆలోచన చేయండి. చదువుకున్నాడు, అలా నాయన రాజకీయాలు ఉన్నాడు, మంచి పని చేయగలుగుతాడు. ఒక పక్క ఆలసీన, మరొక పక్క నేను, మధ్యలో ఆయన ఉంటే ఏ పనైనా చేసి చూపెట్టే బాధ్యత మాది. పైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా మానవత్వవాది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనమడు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు దేశంలో ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర వేస్తుంటే, నరేంద్ర మోడీ పూటకో వేషం వేసి, నోట్ల రద్దు చేసి, అనేక రకాల వేషాలు వేసి, నిత్యావసర ధరలు వేసి ఇలా మన ముందుకు వస్తా ఉన్నారు. జాగ్రత్త. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా అన్నం పెట్టేసేది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ పాలన అంటే తల్లులందరికీ ఒక ఆశీర్వాదం, పెద్దలు ఇందిరమ్మకి ఉండాలంటారు. అమ్మ ఇందిరమ్మ పాలన రావాలంటే, మీ ఊర్లలో ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రావాలంటే, రేషన్ కార్డు రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, వడ్ల వడ్డించే వాళ్ళకి 500 బోనస్ రూపాయలు రావాలంటే దయచేసి మమ్మల్ని గెలిపించినట్టే మరొక
తిరిగి వెళ్ళిపోయింది. గత ఎమ్మెల్యే 8 నెలలు బయటి దేశంలో ఉండి 4 నెలలు మాత్రమే భారతదేశంలో ఉంటే దాంట్లో 2 నెలలు మాత్రమే తెలంగాణలో ఉండి నెల రోజులు మాత్రమే కరీంనగర్ లో కాన్స్టిట్యున్సీలో ఉండేవాడు. సో మనకు ఇప్పుడు ఇంత అద్భుతంగా పనిచేసే ఎమ్మెల్యే, మీ మధ్యలోనే ఉండే ఎమ్మెల్యే దొరికినారు. మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే రీతిలో 24 గంటలు శ్రమిస్తూ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ కనీసం 30-40 వేల మందిని పేరుతో పిలుస్తూ ప్రతి ఏరియా జాగ్రఫీ మొత్తం తెలిసిన మనిషి ఆయన. వాళ్ళిద్దరికి అనుగుణంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నాకు అవకాశం ఇస్తే వారి అడుగుజాడుగుల్లో నడిచి నేను కూడా అంతే స్ఫూర్తితోని మీ మధ్యలోనే ఉండి మిమ్మల్ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తాను.